హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో చూపిస్తానండి. అదేవిధంగా స్టాక్స్ ఏంటంటే స్టాక్స్ పోర్ట్ఫోలియో మనకి 1.63%కి డౌన్ అయిపోయింది. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియోలో అడిగాను కదా, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్స్ ఎక్కువ ఇవ్వండి అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికిను. లాస్ట్ వీడియోకి మంచిగా సపోర్ట్ ఇచ్చారు. చాలా 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 థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈ వీడియోకి కూడా నాకు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా, వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, మన సబ్స్క్రైబర్స్కి మంచి వీడియోస్ అందించాలి అని చెప్పి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐపీఓ అలాట్మెంట్ గురించి. నేను ఐపీఓ అప్లై చేశానని చెప్పి. అదేవిధంగా నాకైతే ఐపీఓ అలాట్మెంట్ రాలేదు ఫ్రెండ్స్. వీడియో ఎవరికైనా వచ్చి ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఐపీఓ అలాట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మమతా మిషనరీ ఉంది కదా, మమతా మిషనరీ అలాట్మెంట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మంచి రిటర్న్స్ ఉన్నాయి మమతా మిషనరీ అలాట్మెంట్ అయిన వాళ్ళకి. ఎవరికైనా మమతా మిషనరీ నుండి అలాట్మెంట్ వచ్చి ఉంటే వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆ మమతా మిషనరీ అలాట్మెంట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. అప్లై చేశాను కానీ నాకేం లక్ లేదండి, నాకైతే ఏం రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడాలి నెక్స్ట్ ఇయర్ మన 2025లోనో లక్ ఉందో లేదో, మన అదృష్టం ఎలా ఉందో చూడాలి. ట్రై చేయడంలో తప్పలేదు కదా, నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను. అది రాకపోనివ్వండి, ట్రై చేయడంలో తప్పలేదు కదా. అదేవిధంగా 2 కామెంట్స్కి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఆ 2 కామెంట్స్ ఏంటో నేను చదువుతాను, వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఒక బ్రదర్ అడిగారు అనమాట. మేడం నేను మంత్లీ 3K ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. ఈ మంత్ 3K, నెక్స్ట్ మంత్ 5K ఎస్ఐపి చేస్తాను. ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ 2K ఎస్ఐపి చేస్తాను. అలా చేయొచ్చా అని అడిగారు. నేను చెప్తాను బ్రదర్ దానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ ఏంటంటే, సిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ని మిడిల్లో ఆపేయొచ్చా అని అడిగారు. ఈ రెండింటికి కూడా నేను ఆన్సర్ మన స్క్రీన్ మీద, మొబైల్ స్క్రీన్ మీద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్రో యాప్లోకి వెళ్దాం. మన ఫస్ట్ కామెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ని మిడిల్లో ఆపేయవచ్చా అని ఒక బ్రదర్ అడిగారు. ఇక్కడ నేను నా మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్నాను చూడండి. నేను మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఎస్ఐపి చేస్తున్నానండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బంధన్లో 19,145 ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? నా దగ్గర మనీ ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇక్కడ చూడండి, నేను నిపాన్ ఇండియన్ స్మాల్ క్యాప్ ఫండ్లో 5,000, జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 500, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో 1,000, స్మాల్ క్యాప్లో 500, ఇలా 4 ఫండ్స్లోనే నేను ఎస్ఐపి చేస్తున్నాను. ఓన్లీ 4 ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నానండి, బంధన్లో కాదు. బంధన్ లేదు, చూసారు ఇక్కడ. అయితే ఇప్పుడు మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్లో. లేదు అంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఉంటుంది కదా, అందులోనైనా ఆ మనీ ఉంచవచ్చు. లేదు అంటారా, విత్డ్రా చేసుకోవచ్చండి. విత్డ్రా చేయాలి అంటే మనకి ఎగ్జిట్ లోడ్ ఎంత పడుతుందో చూసుకొని చేసుకోండి. నేను బంధంలో చేశాను చూడండి, 19,145 రూపీస్. నేను అలానే ఉంచాను దాన్ని, నేనేం ఎస్ఐపి చేయట్లేదు. ఓకేనా. ఇక్కడ 1 టైము స్టార్ట్ ఎస్ఐపి అని ఉంది, రీడీమ్ అని ఉంది. అది మీ చాయిస్ అండి. స్టార్ట్ ఎస్ఐపి అంటే మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు, రీడీమ్ అంటే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన సెకండ్ కామెంట్ చూద్దాము. చూసేయండి ఇక్కడ. మన సెకండ్ కామెంట్ వచ్చేసి, హలో మేడం, రీసెంట్గా ఎస్ఐపి స్టార్ట్ చేశాను. ప్రజెంట్ 3K, నెక్స్ట్ మంత్ 5K, నెక్స్ట్ మంత్ 2K ఇలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయవచ్చా అని అడిగారు బ్రదరు. చేయొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నిపాన్ ఇండియన్ స్మాల్ క్యాప్లో 5,000 నేను ఎస్ఐపి చేస్తున్నానండి. ఆ ఫండ్లో 5,000 ఎస్ఐపి చేస్తున్నాను. ఇక్కడ మనం ఓన్లీ 5,000 కాదు, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత 6,000 చేయొచ్చు, 3,000 చేయొచ్చు. ఒకవేళ 500 ఉంటే 500 చేయొచ్చు. అలా ఎస్ఐపి చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఎస్ఐపి చేయాలనుకుంటే అంత మీ ఇష్టం అది. ఇంకా ఇక్కడ చేంజ్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుందండి మనకి. ఈ చేంజ్ అమౌంట్ అనే ఆప్షన్లో మనం 3K, 2K, 5K, 500, 1,000 అలా
ఎంతైనా కూడా మనం చేయొచ్చనమాట. మన దగ్గరున్న అమౌంట్‌ని బట్టి మనం చేంజ్ అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్‌లో చూడండి నేను 5000 కదా నేను 5000 అమౌంట్ ఎస్ఐపి చేస్తున్నాను కదా! ఇక్కడ నేను చేంజ్ అమౌంట్‌లో చూపిస్తాను చూడండి మీకు. నాకు ఈ మంత్ 1000 ఉంది నా దగ్గర మనీ. 1000 చేస్తున్నాను చూడండి. 5000 తీసేసి 1000 చేస్తున్నాను చూడండి. 1000 వేశానిక్కడ. ఇక్కడొచ్చేసి మనకి 1000 చేశాను. నెక్స్ట్ మనకిక్కడ చూజ్ ఎస్ఐపి ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ అడుగుతుంది. మీకు నచ్చిన డేట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి 3కా, 4కా, 5కా అది మన ఇష్టం కదా! ఇంకా ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కింద సేవ్ చేంజెస్ అని ఉంటుంది చూడండి. సేవ్ చేంజెస్ అని వచ్చింది. ఇక సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేశాక మళ్ళీ ప్రాసెస్‌కి టైం పడుతుంది. ఈ రిక్వెస్ట్ ఓకే అయ్యాక మనకేంటంటే అమౌంట్ చేంజ్ అవుతుందనమాట. ప్రతి నెల చేంజ్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా! చూసుకొని చేసుకోండి ఇలా. మీకు నచ్చిన డేట్‌కి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో చూపిస్తున్నాను. కరెంట్ అమౌంటు 1,07,356 అండి. ఇన్వెస్టెడ్ వచ్చేసి 1,04,000. మనకి టోటల్ వచ్చేసి 3,346. ఫ్రైడే రిటర్న్స్ వచ్చేసి 203. ఇక్కడ డే చేంజ్ చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రోల్ చేస్తున్నాను. డే చేంజ్‌లో మనకి రిటర్న్స్ చూపిస్తున్నాను. మోతీలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్‌లో వచ్చేసి 33 రూపీసు. మిడ్ క్యాప్‌లో వచ్చేసి 16. నిపాన్ ఇండియన్‌లో 50 రూపీసు. బంధన్‌లో 87. జేఎం ఫ్లెక్సీ క్యాప్‌లో వచ్చేసి 16 రూపీస్ అండి. నేను రెడ్ మార్క్‌తో చూపించాను చూడండి. ఎంత రిటర్న్స్ వచ్చినాయి అని చెప్పి మనకి. ఓన్లీ ఫ్రైడే రిటర్న్స్ అండి ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టాక్స్ చూపిస్తున్నాను చూడండి. మన స్టాక్స్‌లో ప్రాఫిట్టా, లాసా అని చెప్పి. కరెంట్ అండి. ఇప్పుడు స్టాక్స్‌లో చూడండి. కరెంట్ అమౌంట్ వచ్చేసి 20,871 అండి. ఇన్వెస్టెడ్ వచ్చేసి 19,549. టోటల్‌గా మనకి టోటల్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి? 1,321. మనకి ఫ్రైడే చూడండి మైనస్‌లో ఉంది. రూ. 348 మైనస్‌లో ఉంది మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. చాలా స్టాక్స్‌లో చాలా చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయలేదు. మనీ ఉంటే షూర్ నేను ఇన్వెస్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ చూపిస్తాను. కేఫిన్ టెక్నాలజీస్, సిడిఎస్ఎల్, అరవింద్, వరుణ్, గెయిల్, హిండాల్కో ఇవండి నేను ఇన్వెస్ట్ చేసినవి అయితేను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.